Please subscribe to Cineflix India. Please subscribe Cineflix India. Cineflix India, like, share and subscribe. All the best. సార్ ఇందులో మీకు నామినేషన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 2 డేస్లోనే నామినేట్ చేస్తున్నాము, నెక్స్ట్ వీక్ వచ్చే దాంట్లో ఎలిమినేట్ అయిపోతారు అంటున్నారు. ఒక 2 పెర్ఫార్మెన్సెస్లో ఎలా జడ్జ్మెంట్ చేయగలుగుతారు అండ్ అది ఎంత జెన్యున్గా జరుగుతుంది? ఒక్క అన్నం మెతికి పట్టుకొని అన్నం ఉడికిందేదో చెప్పగలం. అలాగే ద ఎక్స్పర్ట్స్ అండ్ ఆడియన్స్ డెఫినెట్గా చూడగానే అంటే ఒక పెర్ఫార్మెన్స్ చాలు, ఏ కంటెస్టెంట్ ఎంతవరకు ట్రావెల్ అవుతారో అండ్ ఎనీథింగ్ అండి. ఇవాళ చాలా ఫాస్ట్ అయిపోయాము లైఫ్లో, 100 ఎపిసోడ్లు చూడాల్సిన అవసరం లేదు. 5 పంచిపోతాలు ఫైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 5 టాప్ అంటే ఇక్కడ ఈరోజు 3 ఉన్నారు, దీపిక అండ్ జానులేరి రాలేదు. సో 5 ఫైట్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా మీకు ఆ మనసుకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కనెక్ట్ అయిపోతారు, మీరు తెలియకుండానే కనెక్ట్ అవుతారు. ఇందాక చూసిన దాంట్లో కొంచెం చూపించిన పెర్ఫార్మెన్స్కే నేను అడిగితే ఇప్పుడు మీరు కూడా చెప్పొచ్చు, మీరు చిన్న పాప కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అయిపోయి టోటల్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా అసలు జెన్యున్గా కనెక్ట్ అవుతారు. అండ్ ఆ పెర్ఫార్మెన్స్ తర్వాత జడ్జెస్ సేమ్ స్కోరింగ్ ఇచ్చారు, వీళ్ళేం మాట్లాడారు, వీటన్నిటిని చూసి ఆడియన్స్ డిసైడ్ అవుతారు. సో డెఫినెట్గా అది నష్టమైతే జరగదు, ఎందుకంటే ఆ ఓటింగ్స్ ద్వారా వాళ్ళు ఓట్ చేస్తున్నారు. మేము ఒక పెర్ఫార్మెన్స్ చూసి మేము పంపించాలని మేము ఎవరిని అనుకోవట్లేదు. సో వీళ్ళ క్రేజ్ అండ్ వీళ్ళ క్రేజ్గా టాలెంట్ యాడ్ అవుతుంది కాబట్టి సో ఓట్స్ ఎన్ని వస్తాయి అనే దాన్ని బట్టే ఇంకా ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి సో ఇంకా జెన్యున్గానే జరుగుతుంది. సో ఎవరికి ఏం తప్పు జరగదు. ఫెయిరర్ సెలెక్షన్ జరిగింది అనుకుంటున్నారంటే మనం కంటెస్టెంట్ని వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడకుండా జస్ట్ ఒక నెంబర్ బేస్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. సో అక్కడ కూర్చున్న తర్వాత యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో మీరు అది ఫెయిర్ సెలెక్షన్ అనుకుంటున్నారా? ఏమో సార్, నేను చూశారు కదా, నేను సెలెక్ట్ చేసాను, నాకు వచ్చేసింది, వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు, వీళ్ళని అడగండి. అంటే ఇక్కడ 5 కూడా బెస్ట్ కంటెస్టెంట్స్ అండి. అంటే ఎవరు కూడా పాయింట్అవుట్ చేసే విధంగా లేరు. ఇప్పుడు 5 మెంబర్స్లో ఎవరైనా ఒకరు లేదు అరే మనకి వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చుంటే బాగుండు అనేలాగా లేరు. 5 కూడా టాప్ పర్ఫార్మర్సే. సో ఇక్కడ ఛాన్స్ ఏంటి అంటే ఇది లక్కి వదిలేశారు. లక్కి వదిలేసి ఫస్ట్ చూస్ చేసుకునే ఆప్షన్ ఏంటి అంటే నువ్వు ఏ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు అనేది ఒక ఆప్షన్ మనకు వదిలేశారు అంతే. దాని తప్ప కంటెస్టెంట్స్ అందరు కూడా ది బెస్ట్ కంటెస్టెంట్స్. అండ్ మెంటార్ యొక్క జాబ్ ఏంటి? ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ హిస్ కంటెస్టెంట్. ఒక కంటెస్టెంట్ అనే వాళ్ళు 5 కూడా ఇండియాస్ టాప్ పర్ఫార్మర్స్, బట్ జనాలకి తెలియదు వీళ్ళు. సో మెంటార్ యొక్క పని ఏంటి? జనాలకి ముందుగా దగ్గరగా అంటే నా ద్వారా నా కంటెస్టెంట్ని నేను జనాల్లోకి తీసుకువెళ్తున్నా. సో మీకు ఒక ఓట్ చేసే అవకాశాన్ని నేను అంటే వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతున్నా. సో ఆ రీచ్ ఏంటి అంటే ఇట్ ఈస్ వెల్ కాన్సెప్చువలైజ్డ్. కాన్సెప్ట్ ఏంటి అంటే నా ద్వారా నేను కంటెస్టెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళి నా ద్వారా షోని ఐఎమ్ గెటింగ్ ద షో ఇన్ టు ది ఆడియన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు ఈ 5 కంటెస్ట్ని చూస్తే కూడా 5 కంటెస్టెంట్స్ చూస్తే కూడా ఐ థింక్ తెలుగు వాళ్ళు ఉన్నారా లేరు ఇంకా ఆ 5లో లేరు, టాప్ 5లో లేరు. సో అంటే వాళ్ళ ముందు ఆడిషన్స్ ఏంటి, ఏం తెలుగు వాళ్ళు ఎవరు రాలేదు? ఇది ఇండియా వైడ్ ఒక టాలెంట్ మేము హంట్ చేసుకున్నాం అనమాట. బెస్ట్ ఇవ్వాలి, ఒక కాంపిటీషన్ పెడుతున్నాం కాబట్టి బెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఒక బార్ సెట్ చేయడానికి ఇప్పుడు ఆడిషన్ కాల్ ఇస్తున్నాను అనమాట. అంటే రివర్స్ చేస్తున్నాను నేను. అందరూ ఫస్ట్ ఆడిషన్ ఇచ్చి తీసుకుంటారు, నేను ఒక లెవెల్ సెట్ చేసి చూపించి ఈ టాలెంట్ని తట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఆడిషన్ చేయండి అని నేను అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చే వాళ్ళని నాట్ ఓన్లీ తెలుగు, ఎవరైనా ఇండియా నుంచి ఎక్కడి నుంచి నేను పిక్ చేసుకుంటాను నాకు కనుక నచ్చితే. ఎస్ మాస్టర్, అంటే ఇప్పుడు ఉన్న 5 మెంటర్స్లో నాకు తెలిసి మీరు అండ్ జాను గారు మోర్ ఇంటు ద డాన్స్ అనుకుంటా కదా, అంటే అంతేనా? మానస్ కూడా సూపర్ డాన్స్. అంటే అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు కంప్లీట్లీ డాన్స్ ఉంది కదా. సో మీరు చాలా కాన్ఫిడెంట్ గా టైటిల్ కొడతారని చెప్పగలరా? అంటే నాకు అలవాటే టైటిల్ కొట్టడం, నేను కొట్టుకుంటూ వచ్చాను అన్ని. బట్ ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఎందుకంటే మీరు చూసినట్టయితే కంటెస్టెంట్ ఎవరో కూడా తెలియదు నాకు. అందరూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎవరైతే వచ్చారో నాకు ఒక్కొక్క పర్ఫార్మెన్సే చాలా క్రిటికల్. ఆ పర్ఫార్మెన్స్ బాగా చేసి ఆడియన్స్ నచ్చి మాకు ఓటు వస్తేనే మేము ఉంటాం షోలో, లేదంటే ఇప్పుడు నా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చేస్తారు నెక్స్ట్. సో మెంటర్స్ నుంచి కూడా ఏమైనా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటాయి? మేబీ ఉంటుంది ఖచ్చితంగా, సార్ ప్లాన్ చేస్తారు. బట్ ఈ ఖచ్చితంగా నేను ఎంత గ్యారంటీ ఇస్తాను అంటే ఇంతవరకు ఇలాంటి షో ఎక్కడ చూడలేదు, జనాలు ఎవరు చూడలేదు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ దిస్ విల్ బి ద టాప్. ఆల్రెడీ మీరు కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసే ఉంటారు, పక్కన కంటెస్టెంట్స్ బాగా చేస్తున్నారు, మా కంటెస్టెంట్స్ అంటే ఏదైనా ఒక పాయింట్లో కూడా మనకు అనిపిస్తుంది కదా. సో అలా మీకు ఎవరికైనా వేరే కంటెస్టెంట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కానీ అలా అనిపించిందా?
సో మీరు కూడా చూసినట్టు ఆల్ 5 కంటెస్టెంట్స్ ఆర్ బ్రిలియంట్, చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. కానీ నాకైతే ఒక్కసారి కూడా అలా అనిపించలేదు. ఇన్ ది ఎండ్ మేము డాన్స్ ఐకాన్ షోలో ఉన్నాం, సో వీ ఆల్సో వాంట్ ద బెస్ట్ టాలెంట్ దేర్. సో అందరిది చూసినప్పుడు వీ ఫెల్ట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ జాయ్. ఆ థాటే రాలేదు వాళ్ళెందుకు కింద అంటే ఏదైనా ఎక్స్ట్రా చేస్తున్నారా, తక్కువ చేస్తున్నారా, ఆ థాట్ రాలేదు. నా కంటెస్టెంట్లో ఏదైనా అనిపిస్తే ఓకే ఈ పార్ట్లో ఇంకా బాగా చేయొచ్చు అని నెక్స్ట్లో అది నేను సజెస్ట్ చేసి ఐ గివ్ ద 100% డ్యూరింగ్ టు మై కంటెస్టెంట్. ఓంకర్ గారు, దిస్ ఇస్ ఉమా. సార్, మీరు ఇప్పుడు వరకు అందరూ చెప్పారు డాన్స్ అంటే మీరంటే డాన్స్ షోస్ అనేవి స్టార్ట్ చేశారని. సో మాకు అనిపించింది జీ తెలుగు నుంచి ఆట నుంచి మీరు ఇప్పుడు చెప్పినట్టు అప్పుడు ఏమనిపించిందంటే ఒక వాచ్మెన్ వాళ్ళ అబ్బాయిని అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకు బెస్ట్ స్టేజ్ ఇచ్చారు, ఇదంతా చేశారు. బట్ ఇప్పుడు ఒక స్టేజ్ పెరిగింది కాబట్టి ఆల్ ఇండియాకి వెళ్ళాను అంటున్నారు. బట్ తెలుగు వాళ్ళకన్నా కూడా మిగతా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా అనిపించింది. అంటే ఇక్కడ చేసిన వాళ్ళందరూ టూ టాలెంటెడ్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ చిన్న పాప నాకు బాగా నచ్చింది. కానీ ఫస్ట్ తెలుగు వాళ్ళు కాకుండా మీరు ఎందుకు ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పేసి వెళ్ళారు, మన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక చెప్పినట్టు ఆట నుంచి ఇప్పుడు ఎన్ని షోస్ అయితే చేశానో ప్రతి షోలో ఒక టాలెంట్ అనేది నేను పెంచుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు నేను తెలుగు వాళ్ళకి ఒక ఛాలెంజ్ అనమాట. ఇది తెలుగు వాళ్ళని తక్కువ కాదు, ఈ 5గురిని తీసుకొచ్చి మీరు ఓడించాలి. ఈవెన్ డాన్స్ ఐకాన్ సీజన్ 1 మీరు చూస్తే విన్నర్ ఈజ్ తెలుగు అతను. ఇండియా వైడ్లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ ఉన్నారు. అందులో కూడా టోటల్ 12 కంటెస్టెంట్స్లో 3-4 తెలుగు వాళ్ళు పోటీ పడ్డారు. 8 మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. చాలా పెద్ద కంటెస్టెంట్స్ వాళ్ళు కూడా. బట్ గెలిచింది ఆసిఫ్, ఒక తెలుగు అబ్బాయి గెలిచాడు అనమాట. సార్, ఓంకార్ గారు, అశ్విన్ బాబు గారు మీ బ్రదర్ కూడా మంచి డాన్సర్. అసలుకి మీరు ఒకసారి ఆటలో కూడా చెప్పారు, నా బ్రదర్ అవ్వడం వల్ల తను విన్నర్ కాలేకపోయారు అని చెప్పి మీరు మెన్షన్ చేశారు. సో ఇలాంటి టైంలో ఇక్కడ చాలా మంది మెంటర్స్ ఉన్నారు, ఎందుకు తను హీరో అని ఇటు సైడ్ తీసుకురావట్లేదు, ఎందుకు అశ్విన్ గారిని ఇన్వాల్వ్ చేయట్లేదు? తను కూడా గుడ్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్. అట్లానే తీసుకురాకూడదని కాదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా తనే చేస్తుంటాడు. ఇప్పుడు 3 అన్నదమ్ములే కలిసే వర్క్ చేస్తుంటాం, నేను, అశ్విన్, కళ్యాణ్. సో వీళ్ళందరితో మాట్లాడేది ఇదిగో అడిగితే చెప్తారు. ఇప్పుడు వీళ్ళందరూ యష్ కావచ్చు, మానస్ కావచ్చు, ఈవెన్ ప్రకృతి కావచ్చు, ఎవరైనా మొత్తం సెలబ్ కోఆర్డినేషన్ కావచ్చు, అన్ని వర్క్స్ తనే చేస్తాడు. అంటే ఆ వర్క్స్ చేస్తూ మళ్ళీ ఇది ఇంట్లోకి రావడం కష్టమవుతుంది. దట్టు ఇప్పుడు సీసీఎల్ ఆడుతున్నాడు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో. అండ్ అలాగే ఒక మూవీ కూడా ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. సో ఈ బిజీ తప్పితే రాకూడదని ఏం లేదు, ఎప్పుడు పిలిచినా వస్తాడు, నా కోసం ఏం చేయమన్నా చేస్తాడు. మీ షోస్ అంటే మీరు ఏదైనా రియాలిటీ షోస్ ఇవన్నీ చేసేటప్పుడు ఆడియన్స్ అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా టెన్షన్ తోటి, బీపీ తోటి రగిలిపోతుంటారు అనమాట. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అని చాలా మంది బీపీ టాబ్లెట్స్ కూడా పక్కన పెట్టుకొని చూస్తుంటారు. సో ఈ షో అంటే పర్టికులర్లీ ఎలా ఉండబోతుంది అంటే వాట్ హైస్ ఇన్ దిస్? అదే ఇంతకు ముందు చూసే వాళ్ళకి ఉండేది, ఇప్పుడు మేము అక్కడ కూర్చున్నాం కదా, మాకు కూడా ఉంది అనమాట. ఎవరు వెళ్ళిపోతారు మా పక్కన వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారు మాకు తెలియదు, నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటామో అనేది తెలియదు. సో ఈ షో అంతకు మించి ఉంటుంది ఖచ్చితంగా. సార్, ఇంకోటి ఎక్కువగా కొంతమంది అంటే మీ షోలు చాలా మంది రగిలిపోతూ ఉంటారు. అంటే మీరు బాగా యాక్ట్ చేసే వాళ్ళని కూడా ఒక్కోసారి మీరు చేయటం లేదా అంటే కొన్ని జరుగుతుంటాయి కదా మీ రియాలిటీ షోలలో. ఆ టైంలో ఓంకార్ గారు ఇది కావాలని కొన్ని స్క్రిప్టెడ్ కూడా చేస్తూ ఉంటాడని కొంతమంది కూడా కామెంట్లు పెడుతూ ఉంటారు. సార్ ఎందుకు సార్, అంటే రియాలిటీకి ఎందుకు వెళ్తారు, స్క్రిప్టెడ్కి ఎందుకు వెళ్ళరు? రియాలిటీ షోలు కూడా స్క్రిప్టెడ్ జరుగుతూ ఉన్నాయి. దానికి యాక్చువల్గా స్క్రిప్టెడ్ వీళ్ళని అడగండి, వీళ్ళే చెప్తారు. ఎందుకంటే మెంటర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇది మీకు ఏమన్నా స్క్రిప్టెడ్గా అనిపించిందా? అంటే ఇలాంటి డిస్కషన్లు వస్తాయని ఆయన రియాలిటీ షోకి వెళ్తారు. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మీరు చూసారు 20 minutes చూసినప్పుడు శేఖర్ మాస్టర్కే తెలియలేదు, యష్ మాస్టర్కే తెలియలేదు. ఓన్లీ తెలిసిన వ్యక్తి ఈయన ఒక్కరే, ఆయన సైడ్లో నించొని నవ్వుకుంటా ఉన్నారు. మేము ఎలాగైతే సర్ప్రైజ్ ఫీల్ అయ్యామో మీరు కూడా అలానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఎపిసోడ్లో కాకపోయినా సెకండ్ ఎపిసోడ్కి ఎక్కడో దగ్గర అరే దిస్ ఇస్ స్క్రిప్టెడ్. మీకు స్క్రిప్టెడ్ అనేది ఎప్పుడైతే మీరు ఫార్మాట్లో ఫిక్స్ అయిపోతారో యూ విల్ స్టాప్ యునో వాచింగ్ ఆర్ ఎంజాయింగ్ ద షో. సార్, అంటే రీసెంట్గా మనం ఇప్పుడు సీసీఎల్ కూడా ఆడుతున్నారు. అశ్విన్ బాబు గారు కూడా లాస్ట్ టైం చిన్నస్వామి స్టేడియంలో ఆడారు. అన్ఫార్చునేట్లీ అది ఓడిపోయాం. రేపు ఎల్లుండి సీసీఎల్ హైదరాబాద్లో జరగబోతుంది. ఎవ్రీ ఇయర్ మీరు దగ్గర నుండి సపోర్ట్ చేస్తారు. సో ఈసారి మరి వెళ్తారా, వెళ్ళే ఉన్న టీంకి ఏమన్నా చెప్తారు? రేపు షూట్ ఉంది నాకు, నేను అన్ఫార్చునేట్లీ వెళ్ళలేకపోతున్నాను. రేపు ఎల్లుండు షూట్స్ ఉన్నాయి నాకు నెక్స్ట్ 3 days కూడా. సో వెళ్ళలేకపోతున్నాను. బట్ డెఫినెట్గా గెలుస్తాం మనము. మీరందరూ వెళ్ళండి. అండ్ తెలుగు వాళ్ళందరూ ఉంటారు అక్కడ 100%. ఆ రోజు మన లాస్ట్ వీక్ జరిగిన మ్యాచ్ మనది కాదంతే.
అది బై ఏదో జరిగింది అంతే, కానీ రేపు అందరూ క్లిక్ అవుతారు, కొడతారు, డెఫినెట్గా గెలవబోతున్నాం అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చినందుకు. మీరు మనస్ఫూర్తిగా మీకు నచ్చితే అది మీరు అందరికి చెప్పండి, ఎందుకంటే ఇది సినిమా కాదు, మీరే తీసుకువెళ్ళాలి. అండ్ ఇది ఓటీటీ, అండ్ మీరు కనుక మీరు చూడండి, మీ దగ్గర ఆహా లేకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. 100% మీరు ఎంజాయ్ చేస్తారు. అన్డౌటెడ్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి, అంటే మీకు ఒక మంచి ఒక 13 వీక్స్ పాటు ఒక 3 months మీ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎంటర్టైన్ చేయబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflex India. Cineflix India, like, share, and subscribe. All the best. Please subscribe Cineflix India.